వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించడానికి, రాష్ట్రానికి తీసుకురావడానికి సీఎంగా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈవెన్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పాటుపడుతున్నారు, కృషి చేస్తున్నారని చెప్పి పోటీ పడుతున్నారని కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీపావళి పండుగను కుటుంబ సమేతంగా చేసుకోకుండా కూడా నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటించడం, పారిశ్రామికవేత్తలతో భేటీ అవ్వడం, ఇదంతా ఒక ఎత్తు అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు యుఏఈ పర్యటన వెళ్ళనున్నారు. ఏంటి అసలు వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ 1 గా మార్చేంత వరకు కూడా నిద్రపోరా? ఇదే అంశంపైన డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, రాష్ట్రానికి ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, ఏ హబ్ రాష్ట్రానికి వచ్చేసింది. ఇంకేంటి మేము కొంచెం రిలాక్స్ అవుతాం అనుకోకుండా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు యుఏఈ పర్యటన, మరి ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆయన అక్కడ పారిశ్రామికవేత్తలతో కానివ్వండి, వీధుల్లో తిరగడం, లేదంటే యూనివర్సిటీస్ ని విజిట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరోపక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వైసీపీ ఫేక్ ప్రచారాలు, వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ సమ్మిట్, నభూతో నభవిష్యత్, గత రికార్డులను బ్రేక్ చేసేలాగా పారిశ్రామికవేత్తలు లేకపోతే పెట్టుబడులు, అంటే ఏంటి, గతంలో ఒక 15 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ రికార్డులన్నీ బీట్ చేసేటట్టుగా వీళ్ళు దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఏది, గతంలో అవహేళనకు గురైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రాజధాని లేదని 3 ముక్కలు ఆట. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మళ్ళా చంద్రబాబు సీఎం అయ్యారో 16 నెలల్లో చరిత్ర మారిపోయింది. ఇప్పుడు దీపావళి అన్నావు నువ్వు, ఇప్పుడు ఏదో ఇంట్రోలో లోకేష్ బాబు కుటుంబ సభ్యులతో దీపావళి కూడా చేసుకోకుండా ఆస్ట్రేలియా టూర్ లో పెట్టుబడులు అన్వేషణలో ఉన్నారని. అంటే ఇదే పండగ, తండ్రి కొడుకులకు రాష్ట్రాభివృద్ధే పండగ, పేదల సంక్షేమమే పండగ. అప్పట్లో కూడా చంద్రబాబు హుద్దు తుఫాన్ అప్పుడు, లేకపోతే తిత్లీ తుఫాన్ అప్పుడు కుటుంబ సభ్యుల్ని అక్కడికి రమ్మన్నాడు. నేను బాధితుల సేవలో మా ప్రభుత్వం అంతా నిమగ్నమై ఉంది అంటూ అప్పట్లో తిత్లీలోనే వీళ్ళు దసరా పండుగ చేసేసుకున్నారు. ఎక్కడ, శ్రీకాకుళంలో. అక్కడే మేడంని వీళ్ళందరినీ రమ్మని పిలిపించి వాళ్ళందరితో బాధితుల మధ్యనే. అంటే ఇప్పుడు వీళ్ళ ఏంటి, ఇది గూగుల్ దీపావళి అన్నారు. మొన్న ముఖ్యమంత్రి ఏదో చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంచుకుంది. విశాఖపట్నంలో వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడులు, వాటిపైన మళ్ళీ బురద చల్లడం. అరే ఇప్పుడు విద్యుత్తు, ఇంకా అసలు అక్కడ విద్యుత్ కోతలు వస్తాయి, విద్యుత్ కొరత ఏర్పడుతుంది, డేటా సెంటర్కి ఎంత విద్యుత్ వస్తుంది, ఎంత విద్యుత్ వినియోగం అంటారు, లేకపోతే దాని నుంచి ఈ వేస్ట్ పెరుగుద్ది అంటారు. రకరకాల ప్రచారం అన్నమాట. అంటే ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి. ఇమేజ్ బిల్డప్ లో వీళ్ళుంటే డ్యామేజ్ లో వాళ్ళు తలమునకలుగా ఉన్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన నిన్న మనం చూసాం. మొత్తం అటు తెలుగు డయాస్పోరా మీటింగ్ లో కానీ, అక్కడ యూనివర్సిటీల సందర్శనలో కానీ వీళ్ళందరూ కూడా అనేక ప్రశ్నలు అడిగారు. ఏది, చాలా మంది పారిశ్రామికవేత్తలు గతంలో మేము వచ్చాం, పెట్టుబడులు పెట్టాలని చూసాం, కానీ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తరిమేశారు. ఎవరో ఒక ఆయన అయితే అసలు మా నాన్న చనిపోయాడు, దానివల్ల కూడా ఆ వేధింపులు తట్టుకోలేక అని కూడా చెప్పారు. అంటే ఎక్కడికి వెళ్ళినా బాధితులే. జగన్ బాధితులు లేని దేశం లేదనమాట. ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నామంటే లేని గ్రామం లేదనుకున్నాం, లేని వార్డు లేదనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కాదు, జగన్ బాధితులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు అనమాట. ఒకటి, లండన్ పర్యటనకి వెళ్ళాడు, అంతకుముందు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సింగపూర్ వెళ్ళారు. ఇది అటు మొత్తం అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారాయణ లేదు లోకేష్ బృందం సింగపూర్ లో పర్యటించింది. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళకంటే ముందు జగన్ మెయిల్స్ వెళ్ళిపోతున్నాడు. పెట్టుబడులు పెట్టద్దని, బాండ్స్ కొనద్దని, మీ ఉద్యోగులకి ఇక్కడ రక్షణ ఉండదని. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఏంటి, దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం లాగా జరుగుతుంది అనమాట. అదేదో పురాణాల్లో విన్నాం మనం, ఇప్పుడు స్పష్టంగా కళ్ళ ముందే కనపడతారు. అభివృద్ధి చేయాలని వీళ్ళు అనుకుంటుంటే అభివృద్ధి నాశనం చేయాలని వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. గూగుల్ డేటా సెంటర్ యాక్చువల్గా ఏంటి, 200 ఉద్యోగాలు అంటారు. వీళ్ళ ప్రచారం ఎలా ఉందంటే, జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ₹1 కోటి కనుక పెట్టుబడి పెడితే ఒక ఉద్యోగం వస్తుంది మినిమం.
ఏది పెట్టుబడులను బట్టి ఉద్యోగాలు అనమాట. ఒక ఉద్యోగం కనుక వస్తే ఐటీ రంగంలో దాని చుట్టూ 4-5 ఉద్యోగాలు డెవలప్ అవుతాయి. అటు హోటల్స్, టూరిజంలో కావచ్చు, లేకపోతే ఇటు ట్రాన్స్పోర్ట్, ఆ క్యాబ్స్ రూపంలో కావచ్చు, డ్రైవర్ల రూపంలో కావచ్చు, అతనికి సహాయం, అతను వెళ్ళేటువంటి రెస్టారెంట్స్, అక్కడ ఆతిథ్యం, లేకపోతే మాల్స్ కానీ, ఇట్లా అనేక రకాలుగా ప్రతి ఐటీ ఉద్యోగానికి 4-5 పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఇవాళ మరి $15 బిలియన్ పెట్టుబడి పెడతారు. ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు ఎంపిక చేసుకోకుండా భారత్కి ఎందుకు వస్తున్నారు? దట్టు విశాఖపట్నంలోనే ఎందుకు పెడుతున్నారు? దీన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. అసలు తమిళనాడు అసెంబ్లీలో దీనిపై చర్చ. సుందర్ పిచాయ్ తమిళనాడు ఆయన, ఎందుకు మీరు తెచ్చుకోలేకపోయారు అని అక్కడ స్టాలిన్ని కడిగేశారు అసెంబ్లీలో. కర్ణాటకలో దీని మీద చర్చ. అసలు మర్చిపోయా కొత్త విషయం, ఇన్ఫోసిస్ వస్తోందంట. ఏది ఆంధ్రప్రదేశ్కి నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు ఇంకా బెంగళూరు టాటా చెప్పేస్తారా? అంటే అంతగా వాళ్ళని అక్కడ వేధిస్తున్నారు. ఇక్కడ డికే శివకుమార్ లేకపోతే సిద్ధరామయ్య ప్రభుత్వం పారిశ్రామికవేత్తలని చాలా చిన్న చూపు చూస్తోందని, వాళ్ళని తరిమేస్తోందని వాళ్ళ విమర్శించింది ఎవరు? కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. అరే ఏంటి మీరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సుధామూర్తిని కూడా వదలరా? వాళ్ళు ఏంటంటే ఏదో బీసీ గణన సర్వే ఏదో చేస్తున్నారు అక్కడ కర్ణాటకలో. ఆ సర్వేలో మేము పాల్గొనము అన్నారు. ఇంటెలెక్చువల్స్ కుల సర్వేలో ఏమి పాల్గొంటారు? నేను ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతావు నీ కులం ఏంటంటే నేను చెప్తాను. కులం అనేది ఎప్పుడమ్మా? కులం అనేది ఏంటంటే బిడ్డ పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే చచ్చినప్పుడు ఆలోచిస్తారు. ఎక్కడ ఖననం చేయాలి, దహనం చేయాలా, ఖననం చేయాలా, ఇది కదా. ఆ కుల సర్వేలో మేము పాల్గొనము అంటే ఆయన కోపం వచ్చింది. ఎవరికి? సిద్ధరామయ్య. ఆయన ఏమన్నారు? నువ్వేమన్నా బృహస్పతివా అన్నాడు. నారాయణమూర్తి దగ్గర 3.5 లక్షల ఉద్యోగులమ్మా. ఏది ఇన్ఫోసిస్ అనేది అది మామూలు ఆషామాషి కాదు. 1.5 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి ఒక స్టేట్ బడ్జెట్ తో సమానం. అట్లాంటి ఇన్ఫోసిస్ పట్ల కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం కిరణ్ మజుందార్ని అట్లాగే చేశారు. అదేమంటే లోకేష్ ట్వీట్లు పెడుతున్నాడు, ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. లోకేష్ అందరికీ పెడతాడు ట్వీట్స్. లోకేష్ ఏంటి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తున్నారు. మీకు అక్కడ వసతులు లేవు అని వాళ్ళు గగ్గోలు పెడుతుంటే మేము వసతులు కల్పిస్తామని వీళ్ళు అంటున్నారు. అబ్బే గూగుల్ డేటా సెంటర్ కి 22,000 కోట్లు ఇస్తున్నారు అంటారు. హైకోర్టు నిన్న గడ్డి పెట్టింది. హైకోర్టు మామూలుగా అక్షంతలు లేదు. ఏది ఆ ఎకరం 99 పైసలకి ఇస్తున్నారు. ఇడ్లీయా ఉప్మానా? జగన్ ఇడ్లీ కూడా రాదు, చంద్రబాబు హయాంలో ఎకరం వస్తుంది అని చెప్పి ఏదో జగన్ మాటలు, ఇతని మాటలు నమ్ముకుని ఎవరో నథానియల్ అనేవాడు ఎవరో ఒక లేడీయో ఏమో ఒక పిల్లేసింది అక్కడ, ఎవరో క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున వేస్తే హైకోర్టు చాలా సీరియస్ అయింది. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. అక్కడ యువతకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. అరే మీరు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పారిశ్రామికవేత్తలు ఎవరు వస్తారు? ఎలా వస్తారు? ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళు వస్తారు. ఇవాళ రాజధాని లేని రాష్ట్రమైన ఇవాళ గూగుల్ డేటా సెంటర్ ఎందుకు వచ్చింది? రాజధానిని చంపేయాలని జగన్ చూశాడు. ఇప్పుడు వీళ్ళు కడుతున్నారు పాపం. అటు అక్కడ 1,00,000 కోట్లతో వర్కులు జరుగుతున్నాయి. ఏది అమరావతిలో 65,000 కోట్ల పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో 2,00,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మొత్తానికి శని వదిలిందమ్మా. ఆంధ్రప్రదేశ్ కి శని వదిలింది. పీడ విరగడైంది అంటారా? ఏంటి ఇవాళ అసలు పెట్టుబడుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్. రేపటి సమ్మిట్ మరి ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి రేపొద్దున చంద్రబాబు యుఏఈ వెళ్తున్నారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆయన వెళ్తోందేమో ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఇక్కడ క్రిమినల్స్ అల్లాడిపోతున్నారు. ఎందుకని? దుబాయ్, యుఏఈ అనగానే వాళ్ళకి అక్కడే మళ్ళా డెన్లు ఉన్నట్టున్నాయి. మా డెన్లో ఏమన్నా లేనిపోయింది, అక్కడ ఏమన్నా మరి సోదాలు జరుగుతాయి అనుకుంటున్నారా? మా నోట్ల కట్టల పాములు బయటకు వస్తాయి అనుకుంటున్నారా? ఆయన వెళుతున్న పర్పస్ వేరు. నా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆహ్వానించడానికి అటు దుబాయ్, అబుదాబి మొత్తం అన్ని తిరుగుతారు. అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటిస్తారు, వాళ్ళని ఆహ్వానిస్తారు సమ్మిట్కి రమ్మని.
అవును. కానీ క్రిమినల్స్ ఏమనుకుంటున్నారు, ఈయన వస్తున్నాడంటే ఈయనతో పాటు అధికార యంత్రాంగం అంతా వస్తోంది, పోలీసులు కూడా వస్తున్నారేమో, లేకపోతే డీజీపీ రవిశంకర్ అయ్యన్నారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారేమో, ఇంటెలిజెన్స్ ఆయన కూడా, ఆ, ఎక్కడ మా ఎతుకుతారు అనుకుంటున్నారా? జరుగుతూ ఉంటాయి. అటు అభివృద్ధి ఆగదు, ఇటు సంక్షేమం ఆగదు, ఇటు ఈ నేరగాళ్ల వేట ఆగదన్నమాట. మొత్తానికి కూటమి అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో ఆ పెట్టుబడుల స్వర్గధామం కనిపిస్తుందని మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు పోటీ పడి మరీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం, మరి ఇప్పుడు ఈ పర్యటనలన్నీ కూడా విశాఖలో జరిగిపోయేటువంటి సిఏఏ సదస్సు గురించి అని, ఆ సదస్సు మరి గతంలో జరిగిన దానికన్నా కూడా డబుల్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.